మాంసం తినే వారికి పార్టీలో స్థానం లేదంటుర్రు. మరి గిట్లయితే మరి పార్టీ ఎట్లా ఇదవుతుంది అని అనుకొస్తుండ్రు. మరి ఇప్పుడు ఓట్ల పండుగ అయితే ఇక మరి గదే కథగానే మరి ఇక అది లేనిది నడుస్తుందా, జనాలు ఆదరిస్తారంటవా? అంటే దాంట్లో ఇప్పుడు పెద్ద కూర తినే వాళ్ళకి ఒక స్థానం లేదా, అట్లా అని ఉండొచ్చు. ఓహో అట్లా నాడు. మరి ఎట్లట్టుంది బీజేపీ సంసారం నిర్ణయాల మరి కొత్తగా కోలబెట్టే పెద్ద మనిషి రామచంద్రన మరి ఇంకా 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 నడుస్తుంది. ఇంకా రామచంద్రన్న అనుభవాలు బాగున్నాయి. పార్టీని నడిపించే ఇంతకు ముందు కూడా నగర అధ్యక్షుడిగా కూడా విజయవంతంగా పనిచేసిండు. అందరిని కలుపుకోపోయిండు. నగరంలో కూడా నగర అధ్యక్షుడిగా మంచి పని చేసిండు. ఇప్పుడు కూడా అన్న బాగా పనిచేస్తాడు, అందరిని కలుపుకోబోతాడు, విజయబాట ఎగరేస్తాడు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ బాగానే అంటే జర గుంజుకొస్తాడా పెద్ద మనిషి? జర ఆయనకున్న అనుభవంతోనే స్థానిక సంస్థ ఎలక్షన్లు గుంజుకొస్తాడు. ప్రజలు కూడా బీజేపీ దిక్కు చూస్తుండ్రు. ఎన్ని సంవత్సరాలకెళ్ళి అన్ని పార్టీలకు ఇచ్చిన ఛాన్స్, ఈసారి మాత్రం బీజేపీకి ఇవ్వాలి. బీజేపీ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కూడా అవగాహన వచ్చింది ఏంటంటే సెంట్రల్లో ఏది ఉంది, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మనం పట్టం కడితే మన గ్రామాభివృద్ధి తొందర జరుగుతుంది, ఫాస్ట్ జరుగుతుంది అని వాళ్ళకు కూడా తెలుసు. సో ప్రజలు కూడా విద్యావంతులు, మరి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు. ఇక సోషల్ మీడియా వచ్చినాక ఇంకా ఫేక్ న్యూస్లు దానికి దీనికి చెక్ పెట్టినట్టే. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అవగాహన ఉంది. ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు, బీజేపీకి దిక్కు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇట్లా ఇంకో మాట ఏంటంటే మరి ఇంకా 10 ఏళ్ళ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని రేవంత్ అయ్య డప్పు కొడుతుండు. ఇక మళ్ళీ పోతే 10 ఏళ్ళ తర్వాత నేనే ముఖ్యమంత్రి అని కవితమ్మ చెప్పుకుంటుంది. మరి ఇక మరి ఇదే నడుస్తుంది కథ. మరి వీళ్ళే మరి వాళ్ళు అట్లా అంటుండ్రు, కవితమ్మ ఇట్లా అంటుంది. మరి ఎట్లా అవుతుందంటవా? సాధ్యం అవుతుందంటవా బీజేపీకి పెత్తానం? బీఆర్ఎస్ కూడా ఇలాంటి కారు కూతలు కూసింది. ప్రజలు దానికి బుద్ధి చెప్పారు. ప్రజలు నిర్ణయించడానికి నీ భవిష్యత్తు నువ్వెందుకు చెప్పుకుంటావు? భవిష్యత్ ప్రజలు నిర్ణయిస్తారు, మనం కాదు కదా. ఒక రేవంత్ కేసీఆర్ నిర్ణయించలేరు, ప్రజలే నిర్ణయించాలి. ప్రజల నాడిని బట్టి ప్రజలను మీరు అభివృద్ధి చెందిస్తే, ప్రజలకు మీరు మేలు జరిపితే అట్లా మీరు 10 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు. కానీ మీరు ప్రజలకు ఏం చేయకుండా, ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వకుండా, పిల్లలకు రియంబర్స్మెంట్ చక్కగా ఇవ్వకుండా, ఈ కులాల వారిగా ఏదైతే కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు లోన్లు ఇవ్వకుండా, ఇవన్నీ చేసే ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలు మీరు మాట్లాడుకొని నేను 20 ఏళ్ళు ఉంటా, నేను 10 ఏళ్ళు ఉంటా, ఎవరు హక్కు కాదు, అది ఎవరు ఇది కాదు, ప్రజలే నిర్ణయిస్తారు ముందర. సరే పెద్ద మనిషి, ఒక్కసారి మా నేను ప్రేక్షకులకు మీ పేరు మీ హోదా, ఎందుకంటే నేను చెప్పలే, మరి నువ్వన చెప్పు. నా పేరు సంజయ్ ఘనాతే, నేను రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిని. అందరికీ నమస్కారం, శరణార్థి నమస్తే. గిది కథ మొత్తానికి రాబోయే రోజుల్లో మాదే అన్నట్టుగా ఇక మరి సంజయ్ అనుకొస్తుండు.